తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసింది బీజేపీ జాతీయ అధినాయకత్వం. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలని నిర్ణయం తీసుకుంది. పార్టీ కొత్త అధ్యక్షుడి నియామకంపై కసరత్తు స్టార్ట్ చేసింది పార్టీ హైకమాండ్. రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై కసరత్తు చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి రావడంతో పార్టీ కొత్త అధ్యక్షుడి నియామకంపై ఫోకస్ చేసింది ఆ పార్టీ. కొత్త అధ్యక్షుడి రేసులో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్, ఓసీ సామాజిక వర్గానికి చెందిన డీకే అరుణ ఉన్నారని చర్చ జరుగుతోంది. ఈటెల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈటెలకు పలుసార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా చేసిన అనుభవం ఉంది. అసెంబ్లీలో లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతగా గుర్తింపు ఉంది. ఈటెల ప్రస్తుతం బీజేపీలో జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని సీనియర్ నేతగా ఉన్న ఈటెల రాజేందర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర మంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన అమిత్ షాను కలిసి శుభాకాంక్షలు చెప్పారు ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష పదవి కోసం డీకే అరుణ తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఈమెకు జాతీయ స్థాయిలో మరో కీలక పదవి ఇచ్చే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి లభించింది. ఆ ప్లేస్ లో డీకే అరుణను నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. వీళ్లతో పాటు నిజామాబాద్ ఎంపీ అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలవడంతో ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చింది బీజేపీ జాతీయ నాయకత్వం. మిగిలిన వారిలో మరొకరికి రాష్ట్ర అధ్యక్ష పదవి, ఇంకొకరికి జాతీయ స్థాయిలో పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.